పెందుర్తి గ్రామ ప్రజల ఆరాధ్య దైవం శ్రీ శ్రీ మరిడిమాంబ అమ్మవారి నూతన ఆలయం నూతన విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ కమిటీ సభ్యులు నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా గణపతి పూజ, పుణ్యహ వచనం, పంచగవ్య ప్రసనం, యంత్ర మార్జన, పునర్పూజలు, యంత్ర స్థాపన, నూతన విగ్రహ ప్రతిష్ఠ, కలశ హోమం, పూర్ణాహుతి మొదలైనవి అర్చకులు వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అమ్మవారి నిజరూప దర్శనం కల్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పీలా గోవింద సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ పెందుర్తి ప్రజలు పెద్దల సహకారంతో ఈ గుడి నిర్మించినట్టు తెలిపారు. వారికి మరిడిమాంబ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. పెందుర్తి ప్రజలందరికీ పేరు పేరున ఈరోజు శ్రీ శ్రీ మరిడిమాంబ పెందుర్తి గ్రామ దేవత అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ, ఆలయ పునర్నిర్మాణం కూడా గ్రామస్తులందరూ భక్తిభావంతో అలనాడు గడిచిన మా చిన్నప్పటి నుంచి కూడా చిన్న టెంపుల్లో ఇక్కడ 3 సెంట్లు స్థలంలో గుడి ఉండేది. గుడికి దారి కూడా లేకుండా పొలం గట్లో బురదలతో అందరూ నివసిస్తారు. మా తండ్రులు, మా తాతలు, మా తండ్రి గారు పిల్లమాల్స గారు కాదు, ఆ రోజున్న సర్పంచ్, గతంలో సర్పంచ్ దగ్గక్కి గారు, గొర్రెలు చిట్టడి గారు కానీ, ఆళ్ళ అప్పలరెడ్డి గారు, గై సాంసర్ గారు, ఎస్ఆర్ఎస్ అప్పలరెడ్డి గారు, గ్రామస్తులు అందరూ గడిచిన రోజుల్లో ఒక ఐక్యతగా, ఒక ఉమ్మడి కుటుంబంగా ఈ పండగ ఏప్రిల్ నెల చివరి ఆదివారం చేయడం ఆనవాయితీ. అందరూ పూర్వీకుల నుంచి ఆశ ఆలోచన ఉండేది టెంపుల్ కట్టాలని. ఆ స్థలం లేకపోవడం వల్ల కట్టలేకపోయారు. ఈరోజు మా సుందరం గారు వాళ్ళు హృదయంతో ఈ స్థలం దానం చేయడం వల్ల టెంపుల్కి, అలాగే గ్రామస్తులు అందరూ కలిసి ఈరోజు టెంపుల్ నిర్మాణం చేసుకున్నాం. ఈ టెంపుల్కి ముఖ్యంగా మా దీక్షితులు గారు, ఆయన అస్తవాసి, ఇది 3వ టెంపుల్. ఏ రోజు శంకుస్థాపన చేస్తారో ఆ రోజు ఓపెనింగ్ ముహూర్తం పెడతారు. అంత మహత్తమైన మా దీక్షితులు గారు, మా గ్రామస్తులు అందరూ ఆయన రుణపడి ఉంటారు. మంచి ఆలోచనతో, మంచి హృదయంతో ఆ శుభోత్సవాన్ని శంకుస్థాపన చేసి ఆ రోజు 10 మంది మాట్లాడినా ఆయన ఒకటే చెప్పారు, మీరు ఫలానా ఇంటి వల్ల ఓపెన్ చేస్తున్నారు. ఆయన అన్న ప్రకారంగా ఓపెన్ చేస్తారు. ఈ కార్యక్రమంలో అటెండ్ అవడమే కాదు, డోనర్స్ అందరూ కూడా గ్రామం మీద ఉన్న మమకారంతో, అలాగే మరిడిమాంబ మీద ఉన్న భక్తిభావంతో అందరూ సహాయ సహకారాలు అందించిన ఈ నిర్మాణంలో కూడా అందరూ కూడా సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ గ్రామస్తులు అందరూ కూడా పేరు పేరున ఆ రోజు మా చిన్నప్పుడు మరిడిమాంబ పండక్కి తప్ప తర్వాత ఎవరికి చుట్టుపక్కల వచ్చేవారు కాదు. ఆ రోజు దాస నోకరాజు గారిని, అప్పారావు కానీ, దగ్గక్కి గారిని, గొర్రెలు చిట్టేడి గారు కానీ, మా తండ్రి గారు పిల్ల మాలక్ష్మి గారిని, ఆళ్ళప్ప గారిని, వేసాంశారు, ఎస్ఆర్ సప్పుడు అందరూ ఒక ఉమ్మడి కుటుంబంగా ఈ ప్రోగ్రాం చేయడం అనేది ఒక ఆనవాయితీ. రేపు రాబోయే రోజుల్లో మా గ్రామంలో ఇదే ఐక్యతగా, ఇదే ఆలోచనతో ఈ గ్రామ టెంపుల్ ఇంకా డెవలప్ చేసి అందరికీ మా గ్రామంలో నమ్ముకున్న అమ్మవారు అందరూ కూడా మంచి జరుగుతుంది ఆశిస్తుంది. ఈ రోజు పూజా కార్యక్రమం ఏంటంటే ప్రతి భక్తులు కూడా పేరు పేరున అందరికీ మరిడిమాంబ ఆశిస్తున్నారు.